ఈ దేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు మెల్లగా మతాన్ని తీసుకొస్తారు, దాని వెంటనే రాజకీయాలను తీసుకొస్తారు, దాని వెంటనే మార్కెట్ వస్తుంది. ఆ మార్కెట్ ఎట్లా వస్తుందంటే, బొడ్రాయి పండుగ జరిగినప్పుడు ప్రతి గ్రామంలో మీరు టీచర్లు కనుక మీ గ్రామంలో ఒక సర్వే చేయండి. నేను 1-2 గ్రామాల్లో మా విద్యార్థులు పెట్టి సర్వే చేస్తే ఒక ఊరిలో 20 లక్షల నుంచి 70 లక్షల ఖర్చు జరిగింది. ఒక గ్రామంలో 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 10 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు జరిగిన గ్రామాల్ని నేను చూశాను. నా సర్వేలో తేలింది 10 కోట్ల రూపాయలు. ఈ డబ్బు ఎక్కడి నుంచి ప్రోగు చేశారు? బొడ్రాయి పండగ దగ్గర మతం వరకే చెప్పాను నేను. ఇంతకుముందు బ్రాహ్మణుడు ప్రవేశించాడు, అక్కడి వరకే చెప్పాను. బ్రాహ్మణుడితో ఆగలేదు అది. దాని వెనక పెట్టుబడి వచ్చింది, మార్కెట్ వచ్చింది. ఆ 10 కోట్లు, 20 కోట్లు, 5 కోట్లు, 70 లక్షలు, 1 కోటి రూపాయలు ఈ ఖర్చు జరిగినప్పుడు ఊరంతా పండుగలో భాగం అవుతుంది. 7 రోజులు పండుగ జరుగుతుంది. చుట్టాలందరినీ పిలుచుకుంటారు. ఒక ఇంటిలో సాధారణంగా 5 మంది చుట్టాలు ఉన్నారు అనుకుందాం. తక్కువ ప్రతి కుటుంబం ఉంటే 4 ఉంటారు. 4కి 4 వేసుకుంటే ఇంకొక 4 బంధువులు అనుకుంటే 8 మంది కుటుంబం. సాలిన 10 మందిని వేసుకుందాం. ఒక ఊరిలో ఒక కుటుంబంలో 10 మంది 7 రోజులు తింటారు. 7 రోజులు ఒకే దగ్గర ఉంటారు, ఏ పని చెయ్యరు. ఈ 7 రోజులు ఒకే దగ్గర ఉండి ఒక కుటుంబం తక్కువ 50,000 ఖర్చు పెట్టింది. ఈ 50,000 రూపాయలు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారు అని ఆలోచిస్తే అప్పు తెచ్చారు 50,000 రూపాయలు. ఈ 50,000 నుంచి 5 నుంచి 7,000 రూపాయలు ఆ ఊరి బొడ్రాయి పండుగ కోసం ఇచ్చారు. మిగతా డబ్బంతా వాళ్ళు రోజు తాగడం కోసం, మద్యం తాగడం కోసం, బియ్యం తెచ్చుకోవడం కోసం, పప్పు తెచ్చుకోవడం కోసం, కొత్త బట్టలు తెచ్చుకోవడం కోసం, కొబ్బరికాయ తెచ్చుకోవడం కోసం ఈ మొత్తం చుట్టూ ఖర్చు పెట్టారు. అంటే ఒక 10 మంది 7 రోజులు ఒకే దగ్గర ఉండి తింటే తక్కువ 50,000 ఖర్చు అవుతే ఈ 50,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? మార్కెట్కు వెళ్ళాయి. ఈ మార్కెట్ ఎవరు? బట్టల షాపోడు ఒకడు, వైన్ షాపోడు ఒకడు, కిరాణం కొట్టోడు ఒకడు, టెంకాయలు అమ్మినోడు ఒకడు, ఊదిబత్తీలు అమ్మినోడు ఒకడు. ఇట్లా వీళ్ళ చుట్టూ ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తుంది. గ్రామాల నుంచి పోగైన డబ్బంతా ఈ దేశాన్ని శాసిస్తున్న పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళింది. కనుక దేవుడు మతము ఎప్పుడు విడిగా ఉండదు. దాని వెనుక ఒక క్యాపిటల్ ప్రవేశిస్తుంది. క్యాపిటల్ వచ్చింది తర్వాత ఈ క్యాపిటల్తో పాటు ఏం నెరవేర్చుకోవాలి? తమ అధికారాన్ని సుదీర్ఘకాలం నిలబెట్టుకోవాలి గనక, తమ అధికారానికి ఏమాత్రం అడ్డంకి ఉండకూడదు గనక రాజకీయం కూడా ఉంటుంది. ఆ రాజకీయం ఏమి జరిగింది అంటే, ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు మెల్లగా కరసేవకులు, సంఘు పరివార్ ఆ పండుగలోకి ఎంటర్ అయ్యారు. ఆ పండుగలోకి ఎంటర్ అయ్యి అక్కడ అయ్యప్ప మాల వేసిన, హనుమాన్ మాల వేసిన, శివమాల వేసిన, చెన్నకేశవ మాల వేసిన, ఆ మాల వేసిన 20 మందో 30 మందో యువకులుంటే ఆ యువకులతో పాటు సంఘు పరివార్ 1-2 ప్రవేశించి వాళ్ళతో భజన చేస్తూ పాటలు పాడుతూ బోధన మొదలు పెట్టారు. ఏమిటి అంటే, భారతదేశం విశాలమైన భారతదేశం, ఇది హిందూ రాజ్యం. ఇక్కడ వేరే కులాలు ఉండడానికి వీల్లేదు, వేరే మతాలు ఉండడానికి వీల్లేదు. ఈ దేశంలో ఉండాలంటే హిందువులు మాత్రమే ఉండాలి. ఈ దేశంలో జీవించాలంటే హిందువుని అంగీకరించాలి. ఒకే దేశం, ఒకే ట్యాక్స్, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే పార్లమెంటు. ఇది ఒక ఆలోచన క్రమాన్ని, ఒకే భాష, ఈ ఆలోచన క్రమాన్ని మెల్లగా అక్కడ ఉన్న యువకుల మధ్యన ప్రోధి చేశారు. ఇవాళ గ్రామాలుగా లేవు. మీరు చూస్తే వాళ్ళ రాజకీయ ఆధిపత్య భావజాలాన్ని ఎట్లా ప్రచారం చేస్తామో చూస్తాం. అందుకే మతము సంస్కృతిలో భాగమై, రాజకీయం సంస్కృతిలో భాగమై, పాలన సంస్కృతిలో భాగమై, పెట్టుబడి సంస్కృతిలో భాగమై ఇది ఫాసిజంగా పరిణామం చెందుతూ ఉంది. ఇవాళ భారతదేశంలో ఎందుకు ఫాసిజంగా వెళ్తుందంటే, ఎక్కడికక్కడ అసమ్మతి మొదలైంది. రాష్ట్రంలో దేశంలో అసమ్మతి మొదలైంది. మనం తినే తిండి మీద కంట్రోల్ పెట్టారు, మనం కట్టే బట్టల మీద కంట్రోల్ పెట్టారు, మన ఆలోచనల మీద కంట్రోల్ పెట్టారు, మన పండుగల మీద కంట్రోల్ పెట్టారు, మన అస్తిత్వం మీద కంట్రోల్ పెట్టారు, మన రాజకీయాల మీద కంట్రోల్ పెట్టారు, మన మతం మీద కంట్రోల్ పెట్టారు. ఈ ఆధిపత్యం, ఈ నియంత్రణ, దీనికి వ్యతిరేకంగా ప్రజలు మెల్లగా బలం కూడగట్టుకొని తమ అసమ్మతిని ప్రకటించడం మొదలుపెట్టారు. మేధావుల స్థాయిలో తమ అసమ్మతి మొదలైంది. తర్వాత మత మైనార్టీలు తమ అసమ్మతి మొదలుపెట్టారు. తర్వాత రైతులు ఢిల్లీకి సరిహద్దుల్లోకి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు తమ అసమ్మతిని మొదలుపెట్టారు.
కార్మికుడు కంపెనీల నుంచి బయటకు వచ్చి తమ అసమ్మతి మొదలుపెట్టారు. విద్యార్థికులు, ఉద్యోగులు తమ అసమ్మతిని మొదలుపెట్టారు. ఇన్ని రకాల వర్గాల ప్రజలు అసమ్మతిని మొదలుపెట్టినప్పుడు తమ పాలన కూలిపోతుందనే భయం వాళ్ళకి పట్టుకున్నది. ఆ భయం నుంచి బయటపడాలంటే, తమ పాలనని ఎక్కువ కాలం నిలబెట్టుకోవాలంటే దేన్ని ఆశ్రయిస్తారు పాలకులంటే? ఫాసిజాన్ని ఆశ్రయిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో ముందు తరువాత ఈ మధ్య కాలంలో ఒక 20 సంవత్సరాల కాలం జర్మనీ, ఇటలీ అనే 2 దేశాలు తీసుకుంటే సరిగ్గా ఇవాళ భారతదేశంలో ఏది అమలవుతుందో ఆ 2 దేశాల్లో అదే అమలైంది. ఇవాళ భారతదేశంలో రాజకీయ పరిణామం ఏది చూస్తున్నామో అది అక్కడ అమలైంది. ఇటలీ అనే దేశంలో ముస్సోలిని అనేవాడు ఒక ముసుగేసుకొని వచ్చాడు. ఎందుకు ముసుగేసుకున్నాడంటే 1923 అంటే 1917లో రష్యాలో విప్లవం జరిగింది. ప్రపంచంలో సామ్యవాదం అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రపంచంలో ప్రజలందరూ సమానంగా జీవించవచ్చనే ఒక ఆర్థిక నమూనాని ఇక్కడ చూయించారు. ఈ ఆర్థిక నమూనాని చూయించిన తర్వాత అప్పుడు ప్రపంచమంతా సామ్యవాదం వైపు ఆలోచన మొదలయ్యాయి. ఇటలీ అనే దేశంలో కూడా కార్మికులు, మేధావులు, మధ్యతరగతి ప్రజలు సామ్యవాదం వైపు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ముస్సోలిని అనేవాడు సామ్యవాదాన్ని ముసుగేసుకుని బయటకు వచ్చాడు. ఈ సామ్యవాదం ముసుగుతో బయటకు వచ్చి నేను సామ్యవాదినే అని చెప్పి అధికారంలోకి రావడానికి ప్రజలందరినీ కూడగట్టుకున్నాడు. ఎవరెవరిని కూడగట్టుకున్నాడో చూస్తే చాలా జాగ్రత్తగా ఇవాళ భారతదేశంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ముస్సోలిని, జర్మన్లో హిట్లర్ ఇద్దరు ఒకేలాగా వచ్చారు. ఎవరెవరిని కూడగట్టుకున్నారు వీళ్ళంటే? సైన్యము నుంచి బయటకు వచ్చిన వాళ్ళని, రిటైర్డ్ అయిన వాళ్ళని, పత్రికాధిపతుల్ని, పేరు కోసం తాపత్రయపడే వాళ్ళని, దొంగలని, ముఠాలని నడిపే వాళ్ళని, తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని, అరాచకులని కూడగట్టుకున్నారు. జర్మన్లో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని వీళ్ళందరినీ కూడగట్టుకొని ఒక భావాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏం భావం అంటే వాళ్ళలో కోపంతో కూడుకున్న భావాన్ని. జర్మనీ జాతి ప్రపంచంలో చాలా గొప్ప జాతి, జర్మనీ జాతి ప్రపంచాన్ని పరిపాలించగలదనే జాతీయ ఉన్మాదాన్ని వాళ్ళు రెచ్చగొట్టారు. ఆ జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టిన క్రమంలో దేశమంతా ఫాసిజంలోకి తీసుకెళ్లి పెట్టుబడిదారుల సపోర్ట్ తీసుకొని పెట్టుబడిదారులకి ఉపయోగం కలిగించే ఆర్థిక విధానాన్ని రూపొందించుకొని రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారు అటు ముస్సోలిని, ఇటు హిట్లర్. ఆ దేశంలో అసమ్మతిని ప్రకటించిన వాళ్ళని సామ్యవాదులు అసమ్మతి ప్రకటించారు, కమ్యూనిస్టులు అసమ్మతి ప్రకటించారు, కార్మికులు అసమ్మతి ప్రకటించారు, యూదులు అసమ్మతి ప్రకటించారు. ఈ అసమ్మతి ప్రకటించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. తర్వాత దేశం నుంచి వెళ్ళగొట్టారు. అట్లా కార్ల్ మార్క్స్ ఆ దేశం నుంచి బయటకు వచ్చి ఎక్కడో జీవించవలసిన పరిస్థితి అంతకన్నా ముందే 60-70 సంవత్సరాల కిందట ఆ దేశంలో కలిగింది. ఆ క్రమాన్ని ఈ కాలంలో ఇటలీలో, జర్మన్లో కొనసాగించారు. ఇంకా వాళ్ళకి తక్షణ ప్రమాదంగా అనుకున్న వాళ్ళని ఏం చేశారంటే గ్యాస్ పొయ్యిల్లోకి పంపించేసి 60 లక్షల మంది ప్రజల్ని చంపేశారు. 60 లక్షల మందిని సజీవ దహనం చేశారు. జర్మన్ అనే దేశంలో మనకి చరిత్ర చెప్తున్నది. ఇది అక్కడ వాళ్ళు అమలు చేశారు. ఎందుకు అమలు చేశారు? తమ పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజలు ఆర్గనైజ్ అవుతున్నారు అనుకున్నప్పుడు, పోరాటాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళ మీద ఫాసిజాన్ని ప్రయోగించారు. సరిగ్గా ఇవాళ భారతదేశంలోకి వస్తే 2014 నుంచి భారతదేశంలో దళితుల మీద దాడులు మొదలయ్యాయి, ముస్లింల మీద దాడులు మొదలయ్యాయి, స్త్రీల మీద అత్యాచారం మొదలయ్యాయి, రైతులకు పన్నులు వేశారు, రైతులకి మద్దతు ధర లేదు, కార్మికులకి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు. ఈ క్రమంలో అసమ్మతి మొదలైంది. ఈ అసమ్మతి మొట్టమొదలు మేధావులతో మొదలైంది. ఆ మేధావులని అరెస్ట్ చేసి దేశవ్యాప్తంగా ఉన్న మేధావులని, వాళ్ళు జర్నలిస్టులైనా, ప్రొఫెసర్లైనా, కవులైనా, రచయితలైనా, లాయర్లైనా, ఎడిటర్లైనా, రాజకీయ నాయకులైనా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఒక భయాందోళన కలిగించాలి దేశంలో. ఇది మొదటిది. ఇక రెండవది దాడులు మొదలుపెట్టారు. సామూహికంగా దాడులు చేసి చంపేయటం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, బీహార్ రాష్ట్రంలో, బాంబే ప్రాంతంలో బుల్డోజర్ వెళ్ళి ఎవరైనా అసమ్మతి ప్రకటించారా, కాశ్మీర్లో అసమ్మతి ప్రకటిస్తే వెళ్ళి వాళ్ళ ఇండ్లను కూల్చేయటం. ఎవరైనా ఒక మనిషి అసమ్మతి ప్రకటిస్తే ఆయన మీద కేసు పెడితే, ఆయన జైలుకి వెళ్తే, ఒకవేళ నేరం రుజువైతే కోర్టు ఆయనకు శిక్ష వేస్తుంది. కానీ ఆయన కుటుంబ సభ్యులు ఏ నేరం చెయ్యని, ఏ సంబంధం లేని కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇల్లును కూల్చే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? బుల్డోజర్లను తీసుకెళ్లి ఇళ్లను కూల్చే ఒక బుల్డోజర్ కల్చర్ను ఈ దేశం అంతా ప్రచారం చేస్తున్నారు.
మన దగ్గర కూడా ఒక నాయకుడు బుల్డోజర్ కల్చర్ను ప్రచారం చేస్తున్నాడు, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు. ఆయన బాధ్యత కలిగిన ఎంపీ, బాధ్యత కలిగిన క్యాబినెట్ మంత్రి ఆ స్థాయిని కూడా మర్చిపోయి బుల్డోజర్ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఫాసిజం ఎట్లా ఉంటుందంటే ఆనాడు అక్కడ హిట్లర్ ముస్సోలిని ఎట్లా అమలు చేశారో ఇవాళ అదే మన భారతదేశంలో అమలు అవుతున్నది. ఇది కల్చర్ రూపంలో, ఇది రాజకీయాల రూపంలో, ఇది తిండి రూపంలో, ఇది అరెస్ట్ రూపంలో, ఇది చంపివేట రూపంలో అమలు అవుతున్నది.